హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 122. మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన స్టోరీస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఈ జన్మకి నా భార్యగా మారుతుందో లేదో తెలియదు, కానీ ఒక వంట మనిషికి మాత్రం కరెక్ట్గానే సరిపోతుంది. నిజంగానే దీని చేత్తో చేస్తే వంట రుచిగానే ఉంటుంది మరి అనుకుంటాడు మనసులో. విహాన్ మొహంలో కనిపిస్తున్న భావాలను బట్టి అతని మనసులో ఏమనుకుంటున్నాడో చూచాయిగా అర్థం చేసుకున్న హారిక పెదవుల మీద ఒక విరక్తితో కూడిన నవ్వొచ్చి చేరుతుంది. పోనీలే బావా, నీకు నేను మనిషిగా నచ్చకపోయినా కనీసం నా చేతి వంట అయినా నచ్చినందుకు నాకు కాస్త సంతోషంగానే ఉంది. ఇప్పటి వరకు నాలో ఏ ఒక్కటి నీకు నచ్చలేదు అన్న బాధ ఉండేది, కానీ ఇప్పుడు కనీసం నాలో ఒక్క లక్షణమైనా నీకు నచ్చినందుకు నాకు కాస్త ఆనందంగానే ఉంది. ఒక భార్యగా నా భర్త కడుపు నిండా తినగలిగేలా నేను వండి పెట్టడం ఒక గొప్ప విషయమే కదా. నాకు ఈ విషయంలో కాస్త గర్వంగానే ఉంది. నిన్ను నేను వేరే ఏ విషయాల్లో సంతోషపరచలేకపోయినా కనీసం భోజనం విషయంలో అయినా తృప్తిపరచగలుగుతున్నాను. నాకు ఇదే ఆనందం అనుకుంటుంది మనసులో. తినేసిన తరువాత రఘురాం గారు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు. విహాన్ తను కూడా ఆఫీస్కి వెళ్తాను అని చెప్తుంటే జానకి గారు కనీసం ఇంకో 2-3 రోజులైనా ఇంట్లోనే ఉండమని, హారికతో కాసేపైనా సమయాన్ని గడిపితేనే కదా ఆమెకి లోన్లీ ఫీలింగ్ ఉండదు అని ఏదేదో మాటలు చెప్పి 2 రోజులు విహాన్ని బలవంతంగా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచేస్తారు. ఆఫీస్లో తనకి ఎంతో వర్క్ ఉందని ఎంత నచ్చజెప్పినా తన మామ్ వినకపోవడంతో అసహనంగానే ఫీల్ అవుతూ 2 రోజులు అతి కష్టంగా ఇంట్లోనే గడిపేస్తాడు విహాన్. ఆ 2 రోజులు కూడా హారిక తన పక్కన తన గదిలో ఉన్నంతసేపు తన వల్లే తన మామ్ తనని ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచేసిందని ఆ కోపాన్ని హారిక మీద మాటల రూపంలో బయటికి కక్కుతూనే ఉన్నాడు. హారిక అతని కోపాన్ని భరిస్తూనే మౌనం పాటిస్తుంది. అలా అతి కష్టంగా 2 రోజులు గడిచిపోయాయి. మూడో రోజు మాత్రం జానకి గారు వద్దంటున్నా సరే తను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సిందే అని, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని కాస్త గట్టిగానే చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యి ఎవరి మాట వినకుండా తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు విహాన్. జానకి గారు తన కొడుకు కోడలతో కలిసి కాస్త క్వాలిటీ టైంని గడుపుతాడు అని భావించిందే గాని విహాన్ ఇంట్లో ఉంటే హారికకి బాధలు కన్నీళ్లు తప్ప సంతోషం అనేదే ఉండదు అన్న విషయం ఆమెకి పాపం అర్థం కాలేదు. అందుకే అతి కష్టంగా కొడుకుని 2 రోజులు ఇంట్లో ఉంచి అనవసరంగా అతనితో హారికాని మాటలు పడేలా చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఎంతో అగాధం ఉన్న విషయం జానకి గారికి తెలిస్తే పాపం ఆమె కలలో కూడా అలాంటి పని చేసి ఉండేవారు కాదు. హారికాని అతని చేత తిట్లు తినిపించేది కాదు. అలా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. హారిక విహాన్ ఆఫీస్కి వెళ్ళే వరకు అతని వెంటే ఉంటూ అతనికి కావలసినవి అన్నీ దగ్గర ఉండి చూసుకుంటూ, అతను ఏ టైంలో ఏం చేస్తాడు, ఏ టైంలో ఏం తింటాడు, ఏ టైంలో ఏం తాగుతాడు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని జానకి గారిని అడిగి తెలుసుకుంటుంది. ఆమె అతని గురించి తెలుసుకున్నట్టుగానే అతనికి నచ్చిన టైంలో నచ్చినవి దగ్గర ఉండి అందిస్తూ అతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తరువాత జానకి గారితో కలిసి టిఫిన్ తినేసి కాసేపు ఇద్దరూ కలిసి గార్డెన్లో పూల మొక్కలతో గడిపేవారు. మరికొద్దిసేపు కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులు ఎలా వాడాలి, దేనికి వాడాలి అన్న విషయాల గురించి అన్నీ అడిగి జాగ్రత్తగా తెలుసుకునేది. జానకి గారు కూడా తన కోడలికి తెలియని అన్ని విషయాల గురించి ఎంతో చక్కగా ఓపిగ్గా దగ్గర ఉండే వివరించేవారు. కిచెన్లో వస్తువుల అన్నిటి వాడకం ఆల్మోస్ట్ జానకి గారు హారికకి నేర్పించేశారు. హారిక ముందు నుండే ఏకసంతాగ్రాహి కావడంతో జానకి గారు ఒకసారి చెప్పగానే ఆమె అన్నిటినీ ఈజీగా నేర్చుకుంది.
ఇప్పుడు ఆల్మోస్ట్ హారికకి అక్కడ ఉన్న అన్ని వస్తువులు ఎప్పుడు, ఎలా, దేనికోసం వాడాలి అన్న విషయాల మీద అవగాహన పూర్తిగా వచ్చేసింది. తనకి తెలియని విషయాల గురించి నేర్చుకుంటున్న హారిక రోజు స్కూల్కి వెళ్ళి కొత్త పాఠం నేర్చుకున్న విద్యార్థినిలా చాలా సంబరపడిపోయేది. విహాన్కి తన వంట నచ్చింది అని అర్థం చేసుకున్న ఆమె ఎక్కువగా తనే వంట చేయడం అలవాటు చేసుకుంది. ఎంతోమంది పనివాళ్ళు ఉన్నా సరే వంట మాత్రం నేనే చేస్తాను అంటూ ఎక్కువగా ఆమె వంట చేసేది. విహాన్ కోసం విహాన్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ని జానకి గారిని అడిగి మరీ అవి ఆమెకి రాకపోయినా జానకి గారి పర్యవేక్షణలో నేర్చుకుని ఒకరోజు స్వయంగా తనే స్పెషల్ వంటకాన్ని చేస్తుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన విహాన్కి ఎదురెళ్ళి మరీ అతని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని పక్కన పెట్టి మంచినీళ్ళు, కాఫీ అందించి అవి తాగేసి అతను ఫ్రెష్ అయి వచ్చినాక ఆమె చేసిన స్పెషల్ వంటకాన్ని తెచ్చి విహాన్కి అందిస్తుంది. అది అతని ఫేవరెట్ ఫుడ్ ఐటెం కావడంతో హారిక వైపు ఒకసారి చూసి దాన్ని తినడం మొదలు పెడతాడు. ఫస్ట్ టైం ఆమె అలాంటి వంటకం చేయడంతో హారిక విహాన్ ఏం చెప్తాడో, అతనికి నచ్చుతుందో లేదో అన్నట్టుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. బట్ విహాన్ మాత్రం తన మొహంలో ఎలాంటి భావాలు కనిపించకుండా ఆ ఐటెంని శుభ్రంగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో హారిక అయోమయంగా అసలు బావకి ఇది నచ్చిందా నచ్చలేదా, నచ్చలేదు అనుకుందామంటే పెట్టింది పూర్తిగా తినేశాడు, నచ్చింది అనుకుందామంటే రోజుట్లా కాస్త కూడా బావ మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఇప్పుడు నేనేమనుకోవాలి? బావకి ఇది నచ్చింది అని చెప్పి ఉంటే ఇంకోసారి చేయడానికి ప్రయత్నించేదాన్ని. కనీసం నచ్చలేదు అని అయినా చెప్పుంటే ఇంకోసారి ఇంకాస్త మంచిగా చేయడానికి నా వంతు కృషి చేసేదాన్ని. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాడే, పోనీ నేనే అడగనా? నేను అడిగితే సమాధానం చెప్తాడు అసలు అంటూ తనలో తాను చాలాసేపు మదనపడి ఏదైతే అది అవుతుంది అనుకుంటూ మెల్లిగా నోరు తెరిచి, బావా, మీకు నేను చేసిన స్పెషల్ వంటకం నచ్చిందా? అది బాగుందా? బాగాలేదా? కనీసం ఒక మాట చెప్పరా ప్లీజ్ అని ఎలాగోలా ధైర్యం చేసి అడిగింది. ఫోన్ చూసుకుంటున్న విహాన్ హారిక మాటలకి తల ఎత్తి ఆమె వైపు సూటిగా చూస్తాడు. అతని సూటి చూపులకు హారిక తడబడి తల పక్కకి తిప్పుకుంటుంది. అయ్యో, బావకి కోపం వచ్చినట్టుంది. నేను అనవసరంగా అడిగి తప్పు చేసినట్టున్నానుగా. ఏదో బావకి నచ్చింది చేశానా, తిన్నాడా, పక్కకి వెళ్ళిపోయానా అనుకోకుండా నాకు అవసరమా ఇదంతా అని తనలో తాను తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయే అంతలో ఏయ్ అని చిటికె వేసి మరీ పిలిచి, నీ వల్ల ఈ ఇంట్లో ఏవైనా ఉపయోగం ఉంది అని అంటే ఇది ఒకటే. నువ్వు దేనికి పనికి వచ్చినా రాకపోయినా వంట చేయడానికి మాత్రం బాగా పనికి వస్తావు. భవిష్యత్తులో నిన్ను భార్యగా ఒప్పుకోకపోయినా సరే ఈ ఇంట్లో ఖచ్చితంగా వంట మనిషిగా నిన్నే పెట్టుకుంటానే. ఈ రోజు నుండి నువ్వు నాకు భార్య అయినా కాకున్నా ఈ ఇంట్లో వంట మనిషిగా మాత్రం జీవితాంతం ఉంటాను అని ఫిక్స్ అయిపో అని అదోలా చూస్తూ చెప్తాడు విహాన్. అతను తనని వంట మనిషిగా మాత్రమే చూస్తున్నందుకు ఆమె మనసు కలుక్కుమన్నా తన బావకి తను చేసిన ఆ వంటకం నచ్చింది అని మరొక వైపు కాస్త సంతోషం వేసింది. కాలం ఎవరికోసమూ ఆగను అన్నట్టుగా వేగంగా పరుగులు పెడుతూ ఉంది. హారిక అక్కడికి వచ్చి రోజులు గడిచిపోతూ ఉన్నా సరే ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళింది లేదు. జానకి గారు ఎన్నోసార్లు కనీసం షాపింగ్కైనా వెళ్దామని పిలిచినా సరే తన బావతో వెళ్తాను అని, ప్రస్తుతం ఆమెకి చాలా బట్టలు ఉన్నాయి, ఏమీ అవసరం లేదు అని వెళ్ళలేదు ఆమె. హారిక అలా చెప్పడంతో నిజంగానే హారిక తన భర్తతో కలిసి బయటికి వెళ్ళాలి అనుకుంటుందని అపార్థం చేసుకున్న జానకి గారు వీకెండ్స్లో అయినా సరే విహాన్కి చెప్పి ఆమెని బయటకు తీసుకువెళ్ళేలా మాట్లాడాలి అనుకుంటారు. ఒకరోజు ఉదయాన్నే తలస్నానం చేసి బాల్కనీలో నిల్చుని తలదుడుచుకుంటున్న హారిక విహాన్ పిలుపుతో పరుగున గదిలోకి వస్తుంది. అతను బెడ్ మీద పడుకుని కళ్ళు కూడా తెరవకుండా మూసుకునే ఉండి, హే మెంటల్ దానా, ఎక్కడ చచ్చావే, ఎందుకు ఏసీ ఆఫ్ చేశావు, ముందు ఇలా వచ్చి ఏసీ ఆన్ చేసి తగలడు, ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు అని నీకు తెలియదా అని నిద్రమత్తుతో కాస్త చిరాకుగానే అంటాడు. పొద్దు పొద్దున్నే అతను అంత చిరాకుగా మాట్లాడడంతో అయ్యో, కరెంటు పోయి ఏసీ ఆగిపోయినట్టుందే, ఇప్పుడే జనరేటర్ ఆన్ చేసినట్టు ఉన్నారు, మరి ఇది ఎందుకు మళ్ళీ ఆన్ అవ్వలేదు
అని తనలో తాను అనుకుంటూ, బావా దీన్ని ఎలా ఆన్ చేయాలి? నాకు తెలియడం లేదే అని చిన్నగా అడిగింది. ఏయ్ మెంటల్ దానా, ఏసీ ఆన్ చేయడం కూడా ఎలానో అర్థం కాలేదా? ఇక్కడే ఎక్కడో రిమోట్ ఉంటుంది చూడు, దాంతో ఆన్ చెయ్యి, ఆన్ అవుతుంది అని విసుగ్గా చెప్తాడు విహాన్. అతని మాటలు విన్న హారిక, రిమోట్నా, అదెక్కడ ఉంది అంటూ తన పెద్ద పెద్ద కళ్ళతో అటూ ఇటూ చూసి, అమ్మయ్య అక్కడ ఉంది అన్నట్టుగా రిమోట్ కనిపించిన వైపు వెళ్ళి రిమోట్ని చేతిలోకి తీసుకుని ఏవో బటన్స్ ప్రెస్ చేస్తుంది. ఆమె ఆ బటన్స్ని నొక్కిన వెంటనే ఏసీలో నుంచి ఏదో బర్రుమన్న సౌండ్ వస్తుంది. దెబ్బకి విహాన్ ఉలిక్కిపడి లేచి బెడ్ మీద కూర్చుని, ఒసేయ్ ఏం చేసి చచ్చావే నువ్వు, నీకు ఏసీ కూడా ఆన్ చేయడం రాదా, నా కర్మ అంటూ అరుస్తాడు. ఇప్పుడు హారిక చేసిన పనికి ఏసీలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఒకవేళ హారిక వల్ల ఏసీ చెడిపోతే విహాన్ రియాక్షన్ ఏంటి? ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.